అని నీతో గెలవను లేదు. ఇక మాటలు చాలించి సేవలు ప్రారంభించు. ఇదిగో పన్నీరు చిలుపు, పూమాలు అలంకరించు, దీవెనతో విసరు, చిరునవ్వుతో కసరు, కన్నులతో కొసరు. కానీ నాకు చేత కాదు. ఏ సేవలు అందుకొనుటయే గాని సేవించి ఎరుగని రాసబిడ్డవు కాదుగా. విసురు. కసరినందువల్ల ప్రయోజనం లేదు. నాకివేమి చేత కావు. సెలవు. ఆగు. జీతము బత్యము లేని కొలువుకు సెలవులు లేవు. సేవలకు ఉపక్రమించు. చేత కావని మనవి చేశానుగా. కాకపోతే నేర్చుకో. నేర్పే నేర్పు తమకుంటే నేర్చుకోవడానికి అభ్యంతరం లేదు. అందుకోండి దీవెన. తినకండి పన్నీరు. పాఠం ప్రారంభించండి. గురువులకే పాఠాలు నేర్పేటట్టున్నావే. తగ్గ శిష్యురాలిది. తీసుకో. విసురు. అలా కాదు, ఇలా అయితే ఒకే గాలి ఇద్దరికీ సోకుతుంది. చేతికి చెయ్యి అందించి ఇలా విసురు. సుతారంగా అంటే బొయ్యారంగా కాదు. ముఖం ముడుచుకోరాదు, అంతటితోనే అలసిపోరాదు. అడుగులోనే హంసపద. నీకు ఈ శిక్షణ చాలదు. మరో మంచి పథకం ఆలోచించి ఉంచుతాను. రేపు ఉదయమే పాఠం ప్రారంభించు. నిన్నే నాణ్యం చేసి మమ్మందరినీ సాగనంపగానే మన నాటకం వారికి అర్థమైపోయింది అనుకున్నా. పొరపాటు. అయితే రాకుమారు అని పోల్చుకోలేదన్నమాట. అన్నమాటే మాటకు మాట రెట్టించి మారాముగా బదులు చెప్పాను. పాపం తల దురుసు దాచి పడుతుందనుకున్నారు. అంతేనంటావా దేవి? ఇంతవరకు అంతే. రేపు నాటకం ఎలా నడుస్తుందో చూద్దాం. సమయానుకూలంగా అడయంగా కోసి మోసుకు రాకపోతే ఆరగింపుకు అభ్యంతరమా? ఆహా, నీ సుకుమార హస్తస్పర్శ లేకపోతే వీటిలో మాధుర్యం ఎక్కడిది? అది సరే గాని ఒక్కడికి ఇన్ని సంబారాలెందుకు? భీమసేనుల తమ్ములు కదా, తమ భోజన పరాక్రమం కూడా ఆ పాటిదై ఉంటదా అనుకున్నాను. పొరపాటు. ఆయనలాగా తినాలేను, రక్కసిని వరించాలేను. రక్కసిని కాకపోతే చక్కని చుక్కనే వరించండి. వరించమని ఆ చుక్క కోరితే ఊరుకుంటామా? కొరమను. ఇంకా కోరదే. ఒంటరిగా తారసిల్లిన కన్నెను గేలి చేయడం వీరాతి వీరుల లక్షణమా? ఒంటరిగా చిక్కించుకున్న వానిని అందచందాలు మెరిపించి అందక పొందక వేధించటం సుందరాంగుల లక్షణమా? మనకు వాగ్వివాదం ఎందుకు గాని? ఏది వెంటనే పాఠం ప్రారంభించు. నాయకుడు కంటబడగాని కోమలి అల్లన లేచి మెల్లన నవ్వి కైదండ ఇచ్చి తోడ్కొని వచ్చి ఆసీనుణ్ణి చేసి వయ్యారంగా పన్నీరు చిలికి పులుకుతూ స్వామి అని పలకరించాలి. ఇది మన సాంప్రదాయం. ఏది చెప్పినట్టు చెయ్యి. అతిథులు హద్దు మీరుతున్నారు. నాన్నగారితో మనవి చేస్తాను. నాన్నగారా? నాన్నగారంటే అంటే అంటే మహారాజు. మహారాజుని మేమందరం అలాగే పిలుస్తాం. అందరి మాట ఎందుకు గాని నీవు మట్టుకు ఎల్లకాలం అలా పిలవటమే మా అభిమతం. మరి యువరాజు కూడా నిన్ను సోదరిలాగా ఆదరిస్తాడా? అందుకు సందేహమా? గట్టి సందేహమే. నిన్నింత గారాబం చేసేవారు నాకు ఊడిగానికి ఎందుకు పంపించారో కనుక్కోవాలి. మహారాజునా? చిరంజీవిని చెవులు పట్టుకు సాగతీయాలి. యువరాజు మందిరానికి దారితీ. వద్దు వద్దు, మీరు కోరిన సేవలు చేస్తాను. చెప్పిన పాట అప్పగిస్తాను. యువరాజుతో నా మీద నేరాలు చెప్పకండి. యువరాజుకు పరసీమ వారిని చూడనని నియమం అండి. భంగపరచకండి. చెప్పదలిచిందంతా మహారాజుతో చెప్పండి. చెప్పమండి. పరసీమ వారిని చూడమనే నియమం మాకు లేదు కదండి. పరులకున్నా మేము పాటించమండి. నిండు కొలువులో మహారాజు మన్నించటం చూసి కూడా యువరాజు మాటమంతి లేకుండా వెళ్ళిపోతాడటండి. మమ్మల్ని ఇలా తిరస్కరిస్తాడటండి. వారి అత్తయ్య ఏమిటో తేల్చుకోవాలి. పద. లేకపోతే నీవు పోయి చెప్పు. సోదరా, విజయుని విడిదికి వెళ్ళి ఒక్క క్షణం సల్లాపమాడితే వారు తన బహిప్రాణమల్లే నిన్ను ఆదరిస్తారు. ఎదటపడి మంచి చేసుకోకపోతే ఎక్కడ దాగినా ఏ వేషం వేసినా వెదకి పట్టుకోక మానరు అని గట్టిగా చెప్పు. త్వరగా రమ్మను. వస్తే నా అంతవాణి చేస్తాను. ఏం చేసినా మీ చిత్తం. నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. వస్తే నా మీద నేరాలు చెప్పరు కదా?
ఆ చెప్పదలుచుకుంది ఏదో నీ ఎదటే చెప్తానుగా. మళ్ళీ ఆ. రేపు ఉదయమే పాఠానికి వస్తాను. ఉమ్. ఆ, ఎప్పుడు వస్తావు? ఇప్పుడు ఎలా చెప్పగలవులే. వెళ్ళు వెళ్ళు. ఎదురాయనే యోజన. ఇదేమిటమ్మా వినోదం విషాదంగా మారిందే? మన ఆట మనకే బెడిసి కొట్టింది. ఏమైనా సరే శ్రీవారు యువరాజును చూసి తీరాలట. వారించలేకపోయినారా? వారిని ఎవ్వరూ ఆపలేరట. అయితే చిక్కేనే. ఈ చిక్కు విప్పడం ఎలాగో చెప్పండి. శ్రీవారికి చిక్కెందుకేగా ఆడిన చెలగాటం అంతా పోయి వారి కంటబడండి. అంతేనా? అక్షరాలా అంతే. ఎలాగో ఉంది, మీరు తోడుగా రండి. మధ్య మేమెందుకమ్మా? ఇక నీకు తోడు మన్మధుడు, నీడ నీ నాదుడు. పోండి. పోదాం దేవి. ఇప్పుడు దారి ఇటు, రేపు నీ దారి అటు. యువరాజు వల్లే వెళ్ళి నీ వలరాజుని గెలుచుకురా. ఎవరక్కడ? మా రాక మనవి చేయడానికి పరిచారకులు ఎవరు లేరా? మీరా? యువరాజే, సాక్షాత్తు యువరాజు. దయచేసి మీ మందిరమేగా, అలంకరించండి. ఓహో, మనకు మధ్య ఇంత దూరం అవసరమా? తప్పనిసరి అయితే కానీ మీరు తరలి రాలేదు. మా మీద ఎందుకు మీకు ఎలుక? అనవసరంగా అనుమానిస్తున్నారు. ధన్యోస్మి ధన్యోస్మి. మిమ్మల్ని చూడగానే మా సంశయం పూర్తిగా నివారణ అయింది యువరాజా. కానీ ఏం లేదు, తమ సుకుమార శరీరానికి తగ్గట్టు కంఠస్వరం గంభీరం అనుకున్నాను. ఇంత కోమలం అనుకోలేదు. ఓహో, అయితే కొత్త వారిని చూసి గొంతు మారిందా లేక తీరే అంత? మాది మారే గొంతు కాదు. ఓహో, మీ తీరే అంత కాబోలు. అయినా మీ స్వవిషయం కబురందగానే కాదనకుండా కన్నుల విందుగా వెంచేశారు. మీకు వ్రతం భంగమైనా మా వ్రతం సఫలమైంది. యువరాజా, ఒక్క చిన్న ముచ్చట. ఏమిటో? అదే మరేం లేదు. మహారాజు గారు మాకు సమస్తోపచారాలు చేయడానికి ఒక చక్కని పరిచారికను నియమించారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను మా వెంట. సొగసైన మణి దొరికినా, మనసైన కన్యామణి దొరికినా రాజులు విడవకూడదంటారు. మరి మీరేమంటారు? నాన్నగారు ఏమంటారు? వారు అవునంటే మీరు కాదనరుగా. ఆ చిరునవ్వు అర్ధాంగీకారమే. అది పరిపూర్ణం కావాలంటే ఆమె మనస్సు తెలుసుకోవాలి. మేము కనుక్కుంటాం. మా సమక్షంలోనే కనుక్కుంటేనే మాకు ముచ్చట. ఆమెను ఇక్కడికి రప్పించినా సరే, మనమే ఎక్కడికి వెళ్ళినా సరే, యువరాజా ఎలాగైనా సరే ఈ ముచ్చట మీరు చెల్లించి తీరాలి. అందుకు మహారాజుగా సమర్థులు. మీరు అవునంటే వారు కాదనరుగా. యువరాజా ఎలాగైనా సరే మీరు అంగీకరిస్తే తప్పదు. ఎలాగే అహో మా భాగ్యం. చిరంజీవి చిన్నారిగా సాక్షాత్కరించారే. ఇప్పుడు ఆ చిన్నది ఏమంటుంది? పెద్దల మాట మన్నిస్తానంటున్నది. అయితే రా, అవుననిపించుకుందాం. కానీ మాదో చిన్న కోరిక. సెలవండి మహారాజా. ఏం లేదు, 7 తరాలుగా మా వంశంలో ఆడపిల్ల లేదు.